ఈరోజు కథ పేరు ఎంఆర్ అరుణకుమారి గారు రచించిన గొడ్రాలు తల్లి. కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్. రామకృష్ణ, నీ ఎదురుగానో పక్కనో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పాలని ఉండేది నీతో. అమ్మ అమ్మ అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలో అయితే పెద్ద మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను. తీరా నువ్వు పెద్దయ్యాక నా మాటలు వినే తీరుబడే నీకు లేకపాయే. నీ చదువు, ఉద్యోగ వేట, ఉద్యోగము, పెళ్ళి, నీ ప్రపంచమే వేరైపోయింది కదా. వయసులో ఉన్న బిడ్డలకు మంచి చెడు చెప్పాల్సింది అమ్మే కదా. అందుకే ఈ ఉత్తరం. వినే తీరిక లేని వాడికి చదివే ఓపిక ఉంటుందా? అయినా తల్లిని కదా, ఏదో ఊరుకోలేక 4 మాటలు. ఏ మనిషికి పరమాత్ముడే వచ్చి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పడు. మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది, బాగోగులు చెప్తూనే ఉంటుంది. అయితే మనిషి విచక్షణ త్రాసులో విలువల కన్నా స్వార్థమే బరువైపోతుంటుంది. ఆ బరువు కింద మనిషి బతుకు నలిగిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది. అది దావాగ్నిలా దహించక మానదు. రామకృష్ణ ఒక పల్లెటూరులో వీధిబడిలో వానాకాలం చదివిన నాకు రామాయణ భారతాలు తప్ప ఇంకేమీ తెలియదు. రేణుకా ఎల్లమ్మ కథలు కూడా చెప్పేవారు. రేణుకమ్మ జాతరలో చేసిన వాళ్ళు స్వర్గానికి, చూసిన వాళ్ళు నరకానికి అన్నట్లుగా పాపం రేణుక ఏ తప్పు చేయకపోయినా మనసులో పాపపు ఆలోచన కలిగినా అది కూడా భర్తతోనే. పాతివ్రత్యం కోల్పోయి ఇసుక కుండ చేయలేకపోవడం, తల్లి తల నరకమని కొడుకులను భర్త ఆదేశించడం, కాదన్న కొడుకులను చంపడం, తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల్లి తల నరకడం, తండ్రి సంతోషపడి ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నలను బతికించుకోవడం. పరశురాముడు గొప్పగా మంచిగా అనిపించేవాడు నాకు. న్యాయం, ధర్మం ఉంటే ఎంతటి వాళ్ళనైనా ఎదిరించవచ్చన్న ధైర్యాన్ని పాండవులకు కలిగించి కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించిన కృష్ణుడన్నా ఇష్టం. అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణ అని పేరు పెట్టాలని మీ నాయనమ్మను కోరాను. రామకృష్ణ, నేను సమర్థాడిన 3 నెలలకే నన్ను మీ నాయనకిచ్చి పెళ్లి చేశారు. నాకప్పుడు 14 ఏళ్ళు. నీ నాయనకు 20 దాటింది. పెళ్ళైన 4 ఏళ్లకు కానీ నువ్వు పుట్టలేదు. ఈ 4 ఏళ్లలో ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, బంధువులు, తెలిసిన వాళ్ళు అందరూ నాకు గొడ్రాలు అని ఒక దేవముద్ర వేసి నరకయాతన పెట్టారు. పాపం మీ నాయనమ్మ నా చేత గుడులు, గోపురాలు, చెట్టు పుట్ట తిప్పించి పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు చేయించేది. వీటన్నింటితో నీరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రిళ్ళు ఇంట్లో ఉండేవాడు కాదు. ఏ అపరాత్రో తెల్లారుజామునో గప్చిప్గా వచ్చి పడుకునేవాడు. నాయనమ్మ అంటే భయం ఇంట్లో అందరికీ, మీ తాతతో సహా. మీ బాబాయిలు, పిన్నమ్మలు లోపల ఎన్ని సనుక్కున్నా ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు. షోలింగరం గుడిలో సేవ చేస్తే బిడ్డలు పుడతారని ఎవరో చెప్తే నన్ను అక్కడికి తీసుకెళ్ళింది నాయనమ్మ. 1000కి పైనే మెట్లున్న ఆ పెద్ద కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి గుడి, పక్కన చిన్న కొండ పైన ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి. రోజు ఆ మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డానో. కాళ్ళు, పాదాల నొప్పితో ఎంత విలవిలలాడానో తెలుసా. 21 రోజులు స్వామి సేవ చేశాను. ఆ రోజు షోలింగరం గుడి నుండి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటం ఇచ్చింది. ఇంకో 2 నెలలే నీకు టైం. నెల తప్పకపోతే నా కొడుక్కి 2వ పెళ్లి చేసేస్తా. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో. అమ్మా, నీ పిచ్చి కానీ గుళ్ళు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా? మీ నాయన ఎగతాళిగా అన్నాడు. మీ నాయనమ్మ కోపం నిగ్రహించుకోలేక పోయింది. ఆమె కళ్ళల్లో, మాటల్లో నిప్పులు కురిశాయి. నువ్వు సానికొంపలు తిరుగుతా అంటే పుడతారా మళ్ళా? ఇంట్లో ఉండే నాయనమ్మకి ఏం తెలుసులే అనుకుంటారు కానీ ఆమె అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. అవసరమైనప్పుడు, అవసరమైతే తప్ప మాటా తూటా పేల్చదు. క్షణం పాటు అందరూ నిర్ఘాంతపోయారు.
మీ బాబాయిలు పిన్నమ్మలు తమ పిల్లల్ని తీసుకొని తమ గదుల్లోకి వెళ్ళిపోయారు గబగబా. మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి జడుసుకున్నారు. మెల్లగా లేచి తమ గదిలోకి వెళ్ళిపోయారు నాయనమ్మ వెనుకాతలే. అవమానం వేటుకు చెందిన రోషం నెత్తురు మీ నాయన మొహాన్ని కళ్ళని ఎర్రబరిచింది. నిలువెల్లా రగిలిపోతూ నిలువుగుడ్లు వేసుకొని భయంతో బిర్ర బిగుసుకుపోయిన నన్ను రెక్కపట్టుకొని గదిలోకి ఇచ్చుకుపోయాడు. ఆ తర్వాత నెల రోజుల పాటు నా శరీరం పడ్డ చిత్రహింస, దుఃఖము, వేడుకోలు ఏవీ మీ నాయన మనసు కరిగించలేదు. బిడ్డలు పుట్టకపోతే కాదు, ఇప్పుడే నన్ను మా పుట్టింటికి పంపించేయండి, లేకపోతే నేను చచ్చిపోతాను. కనీసం నడవలేక దేక్కుంటా వెళ్ళి నాయనమ్మ కాళ్ళు పట్టుకొని ఏడ్చాను. నా పరిస్థితికి ఆమె ఆడమనసు కరిగిందేమో. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్ అమ్మ తిట్టిన తిట్లు భరించింది. 10 రోజుల పాటు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తమ గదిలో పడుకోబెట్టుకుంది. తాత మీ నాయనను మందలించినట్లుంది. ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపాన పోలేదు. ఇంతలో నాకు వాంతులు మొదలయ్యాయి. ఒంట్లో పిసరంత శక్తి, నెత్తురు లేదు. ఈమె బిడ్డను మోయలేదు, కనలేక చస్తుంది, వద్దు, అబార్షన్ మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ. గుడ్రాలు అన్న అవమానంతో దినమూ చస్తూ బతికే కంటే ఒక బిడ్డను కని చావటం మేలు ఆడజన్మకి అని అనేసింది. అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏమిటి? తాత కోపానికి నవ్వింది. కోడలు కూతురు మాదిరి కాదా? అందున నోరు వాయిలేని అమాయకురాలు చావనిస్తానా? ఇది బిడ్డనెత్తుకొని నలుగురిలో గర్వంగా తిరిగే మాదిరి చేయనా అంటూ నెల తప్పిన నాటి నుండి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్ రెస్ట్లో ఉంచి కంటికి రెప్పలా చూసుకుంది. ఒక రకంగా సేవ చేసిందనుకో. పురిటికి పుట్టింటికి పంపలేదు. పల్లెటూరులో సౌకర్యాలు లేవని ఇక్కడ నెల నెల చెకప్ చేస్తున్న డాక్టర్ అమ్మ దగ్గరే డెలివరీ చేయిస్తే మంచిదని నన్ను వెళ్ళాలని వచ్చిన అమ్మమ్మ తాత మామలకు చెప్పి పంపించేసింది. నెలలు నిండినప్పుడు రావదినా, ఇక్కడ మేము ఎంత చేసినా తల్లి దగ్గర ఉంటే కూతురికి సంతోషం, ధైర్యం కదా అంది మా అమ్మతో. అయ్యో, అదేం మాట? అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. అమ్మమ్మ నేను అన్నాము కళ్ళనీళ్ళతో. మా ఇంటి బిడ్డ మా కుటుంబానికి వారసునిచ్చే కోడల్ని చూసుకోవడం మా బాధ్యత కూడా కదా అనేసింది. మేరు పర్వతమంత గొప్పది మీ నాయనమ్మ. పెట్టడం, అవసరమైతే కొట్టడం కూడా తెలిసిన నాయనమ్మ వ్యవహార దక్షత వల్లనే 3 కొడుకులు, కోడళ్ళు, వచ్చిపోయే 2 కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులతో కలకలలాడిన మన ఇల్లు ఆమె హఠాత్ మరణం వలన 3 ముక్కలైంది. బాత్రూంలో కాలు జారి పడటం, తల కొలాయికి తగిలి కణత దగ్గర దెబ్బ తగిలి ఆమె పోకడకు కారణమైంది. ఆమెకు సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశం, అదృష్టం నాకు లేకపోయిందని నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. రామకృష్ణ, ఒక తల్లి బిడ్డ పుట్టుక గురించి చెప్తూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందు నుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెలపడానికే. ఇప్పుడైతే నిన్ను ఎవరు కనమన్నారు? నా కోసమని నేను అడిగానని కన్నావా? నీ సుఖానికి నువ్వు కన్నావు కనుక పెంచడం బాధ్యత కాదా? అదేదో గొప్ప విషయంగా చెప్తున్నావు అంటున్న పిల్లల మూర్ఖత్వాన్ని చూశాను. రామకృష్ణ, మనసు కోతిలాంటిది కదా. ఒక విషయం చెప్పాలన్నా కొమ్మ మీద నుంచి మరో విషయం అనే కొమ్మ మీదికి గెంతేస్తూ ఉంటుంది. నువ్వు కడుపులో పడ్డప్పటి నుంచి కనేదాకా కాలకృత్యాలకు తప్ప, డాక్టర్ చెకప్లకు వెళ్ళడం తప్ప మంచం దిగకుండా తినడం, పడుకోవడం సుఖభోగమని అనుకుంటారు. కానీ అది ఎంత కష్టమో తెలుసా? సోమరి మెదడు దయ్యాల కొంప అన్నట్లు పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా, సంతోషంగా ఉంచాలని నాయనమ్మ ప్రయత్నించేది. అందులో భాగంగా లైబ్రరీ నుండి పుస్తకాలు తెప్పించి నా చేత చదివించేది. పుస్తక పఠన తీయడం నాకు రుచి చూపించింది నాయనమ్మే. ఆమె ప్రత్యేక శ్రద్ధ, కష్టం నన్ను నా కడుపులో నిన్ను బలంగా తయారు చేశాయి. 2 రోజులు పురిటి నొప్పులు పడిన 3.5 కేజీల బరువున్న నిన్ను ఆపరేషన్తో తప్ప బయటకు తీసుకురాలేకపోయారు. నా పొట్ట కోసి నిన్ను తీశారు డాక్టర్లు.
తల పెద్దది, తెలివిమంతుడు అవుతాడు అన్న మాటలు నొప్పిని మాయం చేశాయి. అయినా ఆపరేషన్ కుట్ల నొప్పి భరిస్తూ నీకు పాలివ్వడము నాకు చాలా కష్టంగా ఉండేది. నెల పూర్తయిందో లేదో నాయనమ్మ, అమ్మమ్మ, తాత నా కడుపు పండాలని, సుఖప్రసవం కావాలని, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్న మొక్కుబడులన్నీ తీర్చడానికి పచ్చి బాలింతనైన నన్ను మళ్ళీ నీతో సహా గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పడం మొదలెట్టారు. ఈ మొక్కుబడుల కథ అక్కడితో ఆగలేదు. నీకు చిన్న జలుబు, దగ్గు, జ్వరము వచ్చిందని, విరేచనమో వాంతో అయిందని, త్వరగా నడవలేదని, త్వరగా మాట్లాడలేదని, పాకడం లేదని, లేచి నిలబడలేదని, నడవటం లేదని, ఇలా ప్రతి దానికి భయపడిపోవడం, ముడుపులు కట్టడం, మొక్కుబడులు తీర్చడం, చివరకు నీ చదువు, ఉద్యోగము, పెళ్లి వరకు కూడా. అటు ఆసుపత్రులకు ఇటు గుడులకు తిరగడం నా జీవన విధానంగా మారిపోయింది. నీ పెళ్ళైన ఏడాది వరకు కోడలికి నిలతప్పలేదని, నేను ఎక్కడ మొక్కులు మొక్కుతానోనని మీ నాయన అలాంటివేమని వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు. నీ బతుకంతా మొక్కుబడులు తీర్చడానికే సరిపోయింది. ఇక ఏమీ మొక్కవద్దు, ప్రశాంతంగా కుదురుగా కృష్ణారామ అంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన. నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోపే లోకం విడిచాడు. వారిద్దరూ పోయాక మీ నాయన చాలా మారిపోయాడు. నేను నువ్వే తన ప్రపంచంగా బతికాడు. మన ప్రపంచంలోకి కోడలు వచ్చాక మా ఉనికి దినదిన గండమైపోయింది. బదిలీ సాకుతో మీరు ఇల్లు విడిచి సిటీకి వెళ్ళిపోవడం నాయనని కుంగతీసింది, ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. నువ్వు లేకపోతే నేను ఎట్లా బతికేదని నేను ఏడ్చేదాన్ని. అదే కదా నా బాధ కూడా అనేవాడు కళ్ళనీళ్లతో. నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం విడిచి మనోవేదనతోనే మన్నులో కలిసిపోయాడు. సిటీలో ఆ అపార్ట్మెంట్లలో జైలు మాదిరి ఫ్లాట్లో అమ్మ ఉండలేదు. ఇక్కడే ఉండనీరా, మేమున్నాం కదా, చూసుకుంటాం, మీరు వచ్చిపోతుండండి అని బాబాయిలు చెప్పినా వినలేదు నువ్వు. మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం విడిచిన తాతల నాటి ఇల్లు అమ్మద్దురా అన్న నా మాటలు అస్సలు పట్టించుకోనే లేదు. మన వాటాకు వచ్చిన ఇంటిని పెద్ద బాబాయికి అమ్మేశావు. మరో గత్యంతరం లేక నన్ను మీ ఇంటికి తీసుకుపోయావు. బతుకంతా ఉండాల్సిన తోడు పాయే, నాదే అనుకునే గూడు పోయే, నిలువ నీడ నీదైపోయే. ఇక నువ్వు చెప్పిందే వేదమాయే. దుఃఖాన్ని గుండెలో, ఏడుపుని కళ్ళల్లో అదిమేసుకొని మనవడి ఆటపాటలతో కాలం గడుపుదామని మనసు నిబ్బరం చేసుకున్నా. మొదటి నుంచి నా పొడే గిట్టని కోడలు తన బిడ్డపైన నా నీడ కూడా పడనివ్వలేదు. నలుగురిలో పుట్టి నలుగురున్న ఇంట మెట్టిన నాకు ఒంటరితనమే తోడైంది. ఏమన్నా కావాలా అని కాదు కదా, కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమ నీది. అసలు ఇంట్లో అమ్మ అనే ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయావు. అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరికి వచ్చి రేపు పొద్దున్నే గుడికి పోదాం, రెడీగా ఉండు అంటుంటే విస్తుపోయాను. మీరు శని ఆదివారాల్లో బయటికి వెళ్తూనే ఉంటారు. నన్ను ఎప్పుడూ పిలవలేదు, తీసుకుపోనూ లేదు. పోనీలే ఇప్పటికైనా తీసుకెళ్తామన్నాడు కదా అని ఆనందపడ్డాను. అమ్మలు ఎప్పుడు అల్పసంతోషులే. బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మ అనగానే కరిగిపోయి క్షమించేస్తారు కదా. గుడికి నన్ను ఒక్కదాన్నే తీసుకుపోతుంటే కోడలు మనవడు రాలేదేం అని అడగబోయి ఆమెకు నాతో రావడం ఇష్టం లేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారు కొడుకు అని మురిసిపోయాను. కారులో చాలా దూరం వెళ్ళాక ఒక గుడి ముందు ఆపావు. గుడిలో దేవుని దర్శనం అయ్యాక ఎవరో ప్రవచనం చెప్తుంటే ఆ మంటపంలో కూర్చున్నాం. ప్రవచనము అయ్యాక నాటకం, అది అయ్యాక భజన, పాట కచేరి. ఈ లోకంలోకి తెలివిడి వచ్చి చూస్తే జనంలో నువ్వు కనిపించలేదు. గుడి మూసే వేళ బయటకు వచ్చి మెట్ల మీద కూర్చున్నా. కాసేపు అయ్యాక పక్క గుడిలో ఉన్నావేమోనని అక్కడికి వెళ్ళి గుడంతా వెతికాను. చీకటి పడింది. ఆ గుడి కూడా మూసేశాక మెట్ల మీదే కూర్చున్నా. అర్జెంటు పనేదో తగిలి ఉంటుంది, రాక గుడికి వచ్చింది. సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలు చూడని అనుకొని వెళ్ళావేమో, తీసుకెళ్ళడానికి వస్తావని ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాను. లక్షల జనాభా ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణుల్లో ఫోన్ నెంబరు, ఇంటి చిరునామా తెలియని, తోడు లేకుండా వీధి గడప దాటని ఈ సత్యకాలపు సత్యమ్మ తన రామకృష్ణుని ఎట్లా వెతికి పట్టుకోగలదు?
అయినా దారి తప్పిపోయింది నేనా నువ్వా? ఎవరిని వెతకాలి? వదిలిన చోటు తెలిసిన వాడికి వెతకాల్సిన పని ఏముంది? వద్దని వదిలేసిన వాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్న జ్ఞానోదయాన్ని కంటికి కడివెడుగా కార్చిన కన్నీళ్లు కలిగించలేదు. ఆ కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పిన సుందరమ్మ మాటలు కలిగించాయి. కొత్త బిచ్చగాళ్లకు ఇక్కడ చోటు లేదంటున్నా మిగతా బిచ్చగాళ్లకు నచ్చజెప్పి నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుంది. ఇంత బతికి ఇంటి వెనక చచ్చినట్లు నాకు ఈ రాత రాశావా దేవుడా? నేనేమంత పాపం చేశాను అని కుములుతున్న నన్ను ఓదార్చింది. ఇంటికో పోయి మనిషికో నొయ్యి ఉంటుంది. మనిషి అన్నాక అన్నీ అనుభవించాలా, ఓర్చుకోవాలా, కాలంతో పోతా ఉండాలా, ఆ కాలంలోనే కలిసిపోవాలా. సుందరమ్మ కాచి వడబోసిన జీవిత సారాన్ని నాకు తాగించింది. నిజమే కదా, ఎక్కడ పుట్టాను, ఎక్కడ మెట్టాను, ఇక్కడ మట్టిలో కలవబోతాను. గుంత పూడ్చడానికి ఇక్కడున్న నలుగురి గుప్పిళ్ళ మట్టి జాలదా? మట్టి వేసే గుప్పిళ్ళల్లో ప్రవహించే రక్తం అయిన వాళ్ళదా పరాయి వాళ్ళదా అని శవం చూస్తుందా, బాధపడుతుందా? ఒక నిర్లిప్త నిర్విచార స్థితిలో నిరామయంగా నిరాసక్తంగా కాలం దొర్లుతుంది. చావు పిలుపు కోసం ఎదురుచూపు తప్ప మరేమి తలపుకు రాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఇక్కడే నేను మొక్కుకుంది. శుక్రవారం విల్లా గృహప్రవేశం అవగానే వద్దాము, మొక్కుబడి తీర్చాలి కదా. ఈ పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక తీరిన ఆనందం నీ మాటల్లో పొంగుతుంటే మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్ళల్లో వరద గోదావరిలా పొంగుతోంది. ఆ అకాల వృద్ధాప్యంతో కుంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు. అయినా కావాలని మర్చిపోయిన వాళ్ళను, వదిలేసిన వాళ్ళను, వదిలించుకున్న వాళ్ళను గుర్తుపెట్టుకోవడం సాధ్యమేనా? శుష్కహాసం మెరిసింది నా పెదవులపైన. రామకృష్ణ, మొక్కుబడి తీర్చుకోవడానికి మీరు తప్పక వస్తారు. అప్పుడు అక్షరం కూడబలుకుంటూ ఎప్పుడో మరిచిన రాతను కష్టపడి రాసిన ఈ జాబు, ఇన్నాళ్ళు నా దగ్గర పోగైన డబ్బు నీకు ఇమ్మని సుందరమ్మకు చెప్పాను. ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి. ఈ జాబు నువ్వు చదివే సమయానికి నేను ఈ ఊరు వదిలి వెళ్తానో, లోకమే విడుస్తానో దైవేచ్ఛ. నిండు నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ వచ్చే జన్మలో బిడ్డలు లేని గొడ్రాలుగా పుట్టించమని ఆ దేవదేవుడిని వేడుకుంటూ, ఓ బిడ్డలున్న గొడ్రాలు. కథ విన్నారు కదా. ఈ కథ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఈ కథకు ఒక లైక్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.